హాయ్ ఫ్రెండ్స్, పగటిపూట తిరిగే పక్షులు జంతువులు సూర్యుడి దిశను బట్టి దారి కనుక్కుంటాయని మనకు తెలుసు. కానీ దట్టమైన అడవుల్లో కారు చీకట్లో ప్రయాణించే చిన్న చీమలు ఆకాశంలోని చందమామను ఒక టైం కంపాస్ లాగా వాడుకుంటూ దారి తప్పకుండా ప్రయాణిస్తాయని మీకు తెలుసా? సూర్యుడి కంటే చంద్రుడి ప్రయాణ మార్గం తిథులు నెల పొడవునా భారీ మార్పులకు గురవుతూ ఉంటాయి. అయినా సరే చంద్రుడి వేగాన్ని తమ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకునే ఆ వింత చీమల రహస్య మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక అద్భుతాన్ని ఆస్ట్రేలియాలోని ప్రముఖ మాక్వారీ యూనివర్సిటీకి చెందినటువంటి పురావస్తు మరియు శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. వీరు ఆస్ట్రేలియా అడవుల్లో రాత్రిపూట మాత్రమే వేటాడే మైర్మేసియా మీడాస్ అనేటువంటి ఒక రకం రాక్షస బుల్ యాంట్స్ పై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు కరెంట్ బయాలజీ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు ఈ చీమలు చంద్రుడిని ఎలా వాడుకుంటాయి? చంద్రుడు ఆకాశంలో ఉదయించేటప్పుడు ఒక వేగంతో, అస్తమించేటప్పుడు మరో వేగంతో కదులుతుంటాడు. పైగా రోజుకో టైంకి వస్తుంటాడు. ఈ గందరగోళాన్ని తట్టుకుని దారి కనుక్కోవడానికి ఈ బుల్ యాంట్స్ తమ శరీరంలో ఉండేటువంటి ఒక అదృశ్య బయాలజికల్ క్లాక్ను వాడుకుంటాయి. చంద్రుడి కదలికలను బట్టి సమయాన్ని, దిశను మార్చుకునేటువంటి ఈ అద్భుతమైన టెక్నిక్ను సైన్స్ భాషలో టైం కంపెన్సేట్ లూనార్ కంపాస్ అని పిలుస్తారు. ఈ చీమల మెదడు ఎంత షార్ప్గా పనిచేస్తుందో తెలుసా? ఇవి తమ మైండ్లోనే చంద్రుడి ప్రయాణ మార్గాన్ని ముందే ఊహించే ఒక వింతైన లూనార్ ఎఫెమెరస్ ఫంక్షన్ అనే న్యాచురల్ అల్గారిథంను రన్ చేస్తాయి. చంద్రుడు తూర్పు నుండి పడమర ఆకాశంలో మారేటప్పుడు మధ్య ఆకాశంలో అతని వేగంలో వచ్చేటువంటి వింతైన మార్పును కూడా ఇవి పక్కాగా అంచనా వేస్తాయి. ఇక ఈ అల్గారిథం సాయంతో రాత్రిపూట గూటికి దూరంగా వెళ్ళినా సరే మళ్ళీ పక్కాగా సొంత గూటికి చేరుకుంటాయి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత నిజం ఏంటంటే ఈ చంద్రుడి లెక్కలన్నీ ఆ చీమల మైండ్లో నిరంతరం రన్ అవ్వవు. రాత్రి వేటకు బయలుదేరాక ఆకాశంలో చంద్రుడి వెలుగును అవి మొదటిసారి కళ్ళారా చూడగానే వాటి బ్రెయిన్లో ఈ లూనార్ కంపాస్ స్విచ్ ఒక్కసారిగా ఆన్ అవుతుంది. అప్పటి నుండి ఆ రాత్రికి చంద్రుడు ఎలా కదులుతాడో వాటి మైండ్ ముందే ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే చంద్రుడు ఆకాశం నడి మధ్యలోకి వచ్చినప్పుడు రోజువారీగా ఉండే మార్పుల వల్ల ఈ చీమల అంచనా ఖచ్చితత్వం కాస్త తగ్గుతుందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు ఒక్కోసారి మబ్బుల్లో దాక్కున్నప్పుడు లేదా తిథులను బట్టి ఆకాశంలో కనిపించినప్పుడు ఈ చీమలు దారి ఎలా కనుక్కుంటాయి? ఇందుకోసం ఇవి తమ రూట్ మ్యాప్ను అడవిలో ఉండే చెట్ల కొమ్మల ఆకృతులు, జీవ సరిహద్దులతో కూడిన డైరెక్షనల్ స్కైలైన్తో క్రాస్ చెకింగ్ చేసుకుంటాయి. అంటే చంద్రుడి కంపాస్ మరియు ల్యాండ్ మ్యాప్ రెండింటినీ కలిపి వాడుకుంటూ ఇవి ప్రయాణిస్తాయి. కీటకాల మేధస్సుపై ఇన్నాళ్లు ఉన్న అంచనాలను ఈ రీసెర్చ్ పూర్తిగా మార్చేసింది. చూసారుగా, మన క్యాలిక్యులేటర్లు, జీపీఎస్ల కంటే కూడా పవర్ఫుల్ మ్యాథ్స్ కొలతలను ఆ చిన్న చీమలు తమ చిన్ని మెదడులో ఎలా దాచుకున్నాయో. ప్రకృతి జీవులకు ఇచ్చిన ఈ అసాధారణ నావిగేషన్ పవర్స్ నిజంగా ఓ అద్భుతం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.